సిటీలో వెదర్ డిఫరెంట్ గా మారుతోంది. ఒక రోజు చలి పెరిగి మరో రోజు తగ్గుతూ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. గత నెలలో వణికించిన చలి తీవ్రత కాస్త తగ్గడంతో నగరవాసులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. హైదరాబాద్ సిటీలో వింత వాతావరణం కనిపిస్తోంది. డిసెంబర్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటే జనవరిలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. నిన్న మొన్నటి దాకా 11 నుంచి 12 డిగ్రీలకు చేరిన కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 17-18 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత కాస్త తగ్గిందంటున్నారు వాతావరణ అధికారులు. బంగాళాఖాతం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం మీదకి మనకి ఈ తేమతో కూడిన గాలులు వేచడం, తర్వాత మేఘాలు ఏర్పడడం అది జరిగింది. దాని ప్రభావం వల్ల మనకు ఉష్ణోగ్రతలో పెరుగుదల జరిగింది. తర్వాత మనకు 3వ వారం వచ్చేటప్పటికి ఈ హైదరాబాద్లోనే 22వ తారీఖు డిసెంబర్న 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. ఇది ఇప్పుడు ఈ సీజన్కి అత్యల్పంగా రికార్డ్ అయిన కనిష్ట ఉష్ణోగ్రత అనమాట. 10.9 డిగ్రీల సెంటీగ్రేడ్. తేమతో కూడిన గాలులు వీయటంతో ఉష్ణోగ్రతలు పెరిగాయంటున్నారు వాతావరణ అధికారులు. మరో 2-3 రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని చెప్తున్నారు. 3 రోజుల తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ రోజు మనం సాధారణ ఉష్ణోగ్రత హైదరాబాద్ తీసుకుంటే మనకి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. అంటే మనకి సాధారణం కన్నా 1 డిగ్రీ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం తగ్గడం జరిగిందనమాట. ఇదే విధంగా మనకి 1-2 డిగ్రీలు మాత్రమే రాబోయే 2-3 రోజులు కూడా 1-2 డిగ్రీలు మాత్రమే సాధారణ ఉష్ణోగ్రత కన్నా రాత్రిపూట ఉష్ణోగ్రతలో తగ్గడం జరుగుతాయి. చలి కాస్త తగ్గడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులతో జనం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.